వలపుల తలపులు ఫలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మరలాలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మరలాలించునా వలపుల తలపులు ఫలించునా వలపుల తలపులు ఫలించునా నా మరలాలించునా వలపుల తలపులు ఫలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మరలాలించునా వలపుల తలపులు ఫలించునా ఇప్పటికే ఈ చెవిలోని వాడు ఆ చెవికి కొట్టుచున్నది. ఇంతవరకు వారు భోజనములకు రాలేదు. వారు భుజించకే పచ్చి గంగైనా నోట పోసుకొని సాహసము చెయ్యలేను. లేని అత్తగారెటూ లేదు. ఉన్న మామగారు కుమ్మానిపై బెంగచే మంచం పట్టారు. ఇంకా నా గోడు ఎవరికి చెప్పుకొనవలేను. వచ్చుటే కష్టమా వచ్చుటే కష్టమా వనితను విడనాడి వచ్చెను ముళ్ళపై వలన నిలుచో చూచుటే కన్నెత్తి చోద్యమునా వంగా చూసెనా నిప్పులు జుడియజో కల్ల నా విజ్ఞాపనము
పెడబెట్టి ఏవినో పలుకుటే నోరెత్తి భాగ్యమున తోడా పలికెను నిష్ఠురోక్తులనే పల్కు పుణ్యవశమున నా గిట్టి పూజ్యుడైన భర్త లభించెనని గర్వపడి తినేగాని పతికి చేరై పతికి చేరై వగవలసి వచ్చునని ఎంచనైతి స్వప్నముననైనా అమ్మయ్యో అది గొడుగులు చెప్పడు వచ్చుతున్నారు. నా విచార ఛాయలు వాడు పొరగొట్టకుండా నవ్వుముఖంతో ప్రవర్తించాలి. ఈరోజు చాలా ఆలస్యమైనట్టుంది. ఆ సంగతి నాకునూ తెలియదు. స్నానమునకు నీరు తొడిపి సిద్ధం చేశాను రండి. లేదు లేదు, ఈ పూట స్నానము చేయడానికి అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది, శీఘ్రమే వెళ్ళాలి. అయ్యో పాపం, అలాగా? అది ఎంతయు జాలియే. నిజముగా నీ ఏడుపు తగిలియే దానికి పదే పదే జబ్బు చేయించును. రామ రామ, ఎన్నడైనా దానిని నేను పన్నెత్తి మాట అని ఎరుగుదునా? పైకి అనుకున్ననేమి నీ కడుపులో ఎంత కుళ్ళు దాగున్నదో నాకు తెలియదా? నూతన మేడలోనికి గృహప్రవేశం చేయించున్నాము. వచ్చి చూసిపోవాల్సింది వర్తమానం పంపినది. రాగలిగితివా? మాట్లాడుతున్నా. ఇది నా అపరాధము. నాథ, మీరు పిలుచుటయో నేను వచ్చుటయో సరి, కానీ అది పిలుచుటయో నేను వచ్చుటయా? ఆహా, ఏమి స్వాతిశయము. దాని ఆజ్ఞ కాదా ఏమి? దురదృష్టము వలన నాకు అంతటి దూరాలోచన లేకపోయినది. ఓ, దురదృష్టం వల్ల అమ్మగారికి దూరాలోచన లేకుండా పోయినదిట. దూరాలోచన. చూడు, వంట ఇంట నీవు చేయ కార్యములు ఏమీ లేవు. తమరిక్కడే నిక్షేపంగా ఉండొచ్చు. ఇట్టి ప్రాణేశ్వరుడు నాకెట్లు దక్కు, ఈ విపత్తు నివారింప ఎవరు దిక్కు? లేరే వెలయోండ్ల మరిగిన వారు ధరణి, నన్ను చూతుమే ఇట్టి శరణి. మామగారు వచించినట్లు నా మెతకతనం వల్లనే వీరు ఈ విధంగా ప్రవర్తించుతున్నారు. ఏది ఏమైనా నేడు మాత్రం కాసింత కటువుగా మాట్లాడవలసినదే. నీకు అప్పుడులానే ఉన్నదే. పోనిండు, ఒక్క క్షణం అలా కూర్చోండు, మీతో కొంచెం మాట్లాడవలసినది. ఈ పూట శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? మరి ఏమిటట మాట్లాడేది? చెప్పినారు, కానీ ఈ దినము మాత్రం నా విజ్ఞప్తి విని వరకు మేము వెళ్ళదలుచుకోనలేదు.
పాకం బాగా ముదిరినదే. సరే సరే, అది చెప్పేదేదో ముచ్చటగా 3 ముక్కల్లో చెప్పు, వినే వెళతా. ఐందవ సుందరి మణులకు ఐందవ సుందరి మణులకు ఆత్మ విభుండే జగత్రయంబు